నేను ఒకటే కోరుకుంటాను, అర్థం దొరకాలి. నా బిడ్డ సాగు కారణం ఇవ్వాలనేది వాళ్ళని అరెస్ట్ చేయాలి, నాకు చూపించాలి. నా బిడ్డ పోస్టుమార్టం రిపోర్ట్ నాకు కావాలి. నా బిడ్డ న్యాయం కోరిన దాకా నేను ఇక్కడ నుంచి కదలకు. అది నేను వచ్చిన దాకానైనా నేను ఇక్కడ ఆయన మాట్లాడుతాను. ప్రజాదర్పకుండా చెప్తున్నా కదా సార్, సీఎం సారే ఉంటారు. వెళ్ళండి మరి మరి మీకు మంచి నిలబడి ఆడమంటారు. ఇక్కడ సమాజంలో ప్రశ్నలో కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. భవ్య వైశ్వరి తల్లిదండ్రులు, బంధుమిత్రులు, ప్రజా సంఘాలు, మహిళా ఉపాధ్యాయ సంఘాలు అందరితో ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు అని మేము ఈ నెల 5వ తారీఖు ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నాకు పిలిపించడం జరిగినది. చట్టపరంగా ప్రజాస్వామ్యానికి లోబడి మేము ధర్నాకు మేము అనుమతి ఇవ్వాలని మేము అప్లై చేయడం జరిగినది. డీసీపీ ఆఫీసులో అప్లై చేస్తే మీరు ధర్నాకు పర్మిషన్ ఇస్తామని తీవ్ర టైంతో మీరు రద్దు చేస్తున్నామని మాకు తెలపడం జరిగింది. ఎందుకు ఇస్తామన్నారు, ఎందుకు రద్దు చేశారో కారణం చెప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ధర్నాలు చేసుకోవచ్చు, అక్కడ ఎలాంటి కార్యక్రమాలైనా మేము నిషేధించాం. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అది ధర్నాలు చేసుకోలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము తల్లి ధర్నాలకు అనుమతిస్తాం, మీరు అప్లై చేసుకోకుండా అనుమతిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక ఇద్దరు హాస్పిటల్ అనాథశవాలుగా ఇవాళ చనిపోతే ఇవాళ ప్రభుత్వం అండకుండాల్సింది, బాధ కుటుంబాలకు ప్రభుత్వం అండకుండాల్సింది పోయి ఇవాళ ఎట్లా చనిపోయారని మేము ప్రశ్నిస్తే, ఎట్లా చనిపోయారు మా బిడ్డలని మేము అడిగితే ఇవాళ మమ్మల్ని తీసుకుపోయి పొజిషన్స్ లో పెట్టుకున్నారు. రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే అసోసియేషన్ లో పెట్టేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ప్రజాపాలన నేర్చుకున్న రేవంత్ రెడ్డి నీది నియంత్రిత పాలన కాదా? నువ్వు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించి వ్యతిరేకిన రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు అంతకంటే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు. నీ ప్రభుత్వ యంత్రాంగం అంతకంటే దుర్మార్గంగా అయ్యారా? బండబూతులు, లంచాలు అనే మాటలు నందిగలేదా పోలీస్ సిబ్బంది? మేము చేసిన ఏం ద్రోహం? మేము ఈ దేశానికి ఏం ద్రోహం చేసినాం? ఈ ప్రభుత్వానికి మేము ఏం ద్రోహం చేసినాం? మా పిల్లలు చనిపోతే మా పిల్లలు ఎట్లా చనిపోయారని అడిగితే ఇవాళ మమ్మల్ని బండబూతులు తిరుగుకుంటా లంచాలు ఎక్కడి నుంచి వచ్చినారని లంచాలు పదం దిగకుండా ఇవాళ లోకల్ సీఎం మమ్మల్ని ఇవాళ నన్ను బండబూతులు తిరిగి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఇవాళ మాట్లాడాడు. ఇవాళ మేము దేశం కాబట్టి మా పిల్లలను పేరు బాధలో మేము ఉన్నాం. ఇప్పటికి నెల రోజులైతే ఉన్నది. ఇవాళ ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలే. ఇలా చనిపోయారు, ఇట్లా చనిపోయారు ఇంతవరకు ప్రభుత్వం నుంచి రాలే. మేము ఎవరిని అడగాలి? దీనికి ప్రభుత్వం రెస్పాన్స్ కాదా? ఒక దిక్కుల నుంచి అనాథ ప్రభుత్వ హాస్టల్, ప్రభుత్వాన్ని నమ్మి ప్రభుత్వ హాస్టల్లో వేస్తే ఇలా చనిపోతే మా బిడ్డలను ఎక్కడ వేయాలి? ఎక్కడ
అరెస్ట్ చేస్తున్నావు అసలు మేము పర్మిషన్ కోసం మేము అప్లై చేయలేదా? నువ్వు ఎందుకు రిజెక్ట్ చేసావు పర్మిషన్? ఇలా మేము ధర్నాన్ని ఒక ఎందుకు మేము ధర్నా చేయొద్దు? ఇలా ప్రజాపాలన అన్నావు కదా, ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు కాపాడుతున్నావు కదా, ఎక్కడ కాపాడుతున్నావు? ఇది చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే మా బిడ్డలకు మా బాధ కుటుంబాలకి ప్రభుత్వం న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు, ఉపాధ్యాయ విద్యా సంఘాలను అందరికీ కలుపుకొని ప్రాణాలపైన పడలేదు. ఈ మరణాలు ఇంకా ఎప్పటికూడా వాడు బయటికి రావాలి. మేము ప్రాణాలు తగ్గించే ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఈ కేసుల ప్రకారం నీ చర్యల ప్రకారం ఈ ఏం చేసుకో రేపటి నుంచి మేము కార్యక్రమం ప్రకటిస్తాం. ఉద్యమంలో ఉద్యమాన్ని రాష్ట్ర